ఈ ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? ఒకటి 6 గ్యారెంటీల పేరుతోని ప్రజలు మోసం చేశారు. ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్తో ఎవరికైతే లాభం అయితే లేదు, నష్టం అయితే చాలా రకాలుగా ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేమి ఆగిపోతున్నాయి? ఫండింగ్ వస్తుందా, రావట్లేదా? 1.5 year బిఫోర్ దాకా మేము ఎప్పుడు ఏ ప్రపోజల్స్ పెట్టినా కూడా కొద్దిగా డిలే అయినా వర్క్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 1.5 year నుంచి ఏమవుతుందంటే మేము ఏ ప్రపోజల్స్ పెట్టినా డబ్బులు లేవు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాం మనం. నన్ను పోసిన డబ్బులు లేవు, ఆయన లంక బిందెలను తీసుకుపోయి ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో లంక బిందెలంటే వాళ్ళు తోటి తీసుకోమని. నా పేరు తీయాలంటే భయంతోనే ఆయన కేసీఆర్ నా పేరు కూడా భయం దాకా కాదు కదా, కేసీఆర్ గారు ఆయన లెక్కలకు కూడా తీసుకుంటారు.